కేటీఆర్ అసలు పేరు అజయ్ రావ్ అని టికెట్ కోసం ఎన్టీఆర్ వద్దకు పోయి కేటీఆర్ అని మార్చిండని చెప్పి పొడిచారు బండి సంజయ్. కేటీఆర్ బతుకేందో తనకు తెలుసని, ముడతల చొక్కా రబ్బర్ చెప్పులేసుకుని తిరిగేటోడని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని వేల కోట్లు సంపాదించిండని ఆరోపించారు. తెలంగాణకు కేంద్రం పెద్ద ఎత్తున నిధులు ఇచ్చిందని తెలిపారు. ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేసే పరిస్థితి లేదన్నారు. ఎన్నికల కోడ్ సాకుతో హామీలను అమలు చేయకుండా దాటవేసే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ దొందేనని మండిపడ్డారు. కృష్ణా కాళేశ్వరంపై విచారణ జరిపి దోషులను జైలుకు పంపాలని డిమాండ్ చేశారు. ఇవన్నీ కూడా టైం పాస్ చేస్తున్నటువంటి తెలంగాణ సమాజం ఆలోచించాలి. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు వివరించాల్సిన బాధ్యత ఉన్నది. మీరు 6 గ్యారెంటీలు ఎన్నికల కోడ్ లోపల మీరు ఇచ్చిన హామీలతో పాటు నెరవేర్చరా? బీఆర్ఎస్ పార్టీ ఇలా కాళేశ్వరం విషయంలో కేంద్ర ప్రభుత్వం నివేదిక ఇచ్చింది, ఎక్స్పర్ట్స్ నివేదిక ఇచ్చారు, మీ మంత్రులు తిరిగిరు, రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్ట్ ను ఆధారంగా బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద, సంబంధిత అధికారుల మీద క్రిమినల్ కేసు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేసి ఆస్తులు జప్తు చేసి వాళ్ళ ప్రజాధనాన్ని దుర్వినియోగం కూడా స్వాధీనం చేసుకోరా? కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేయాలి. వీటి గురించి మాట్లాడకుండా ఇలా ఈ రెండు పార్టీ కలిసి ఇలా అసెంబ్లీ యొక్క సమయాన్ని వృధా చేసి ఇలా దాని ద్వారా కూడా ప్రజాధనం దుర్వినియోగం చాలా మూర్ఖత్వం ఇది. కానీ భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది, వెంటనే కాళేశ్వరం విషయంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మీరు విచారణకు మీరు విచారణకు ఆదేశించాల్సిందిగా విచారణ వచ్చిన రిపోర్ట్ చర్యలు తీసుకోవాల్సిందే డిమాండ్ చేస్తున్నాం. ఇవన్నీ